బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు అని అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు? అది మనం నిర్ణయించలేమమ్మా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కనపడుతుంది. ఓటింగ్ కానీ మనసులో ఆట కానీ కనబడుతుంది. దాని గురించి నేనేం చెప్పలేను. నాకు నేనైతే నా బిడ్డ గెలవాలని అనుకుంటారు. అంతే అంతే కదా. ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒక్కొక్కరు చెప్పాలి. ఫస్ట్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? సోనియా కాకుండా. సోనియా కాకుండా నాకు నిఖిల్ ఇష్టం. నిఖిల్ చాలా బ్రదర్ అంటే బ్రదర్ లాగానే, అందరికి పెద్దన్న లాగానే ఉన్నాడు. అందరికి మా అమ్మాయికి అట్లా కూడా అంటారు, వాళ్ళ అమ్మాయికి అని అంటారు. ఆ కామెంట్స్ కూడా చూస్తున్నా. మా అమ్మాయికి కాదు, ప్రతి ఒక్క చెల్లెకి అన్నగానే ఉన్నాడు వాడు. మీకు మీరేమంటారు? సోనియా కాకుండా ఏ కంటెస్టెంట్ మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇష్టం? అభయ్. ఓకే. అబ్బాయి ఎవరితో గొడవ పెట్టుకోడు, ఎవరైనా గొడవ పడ్డా కూడా సంధాయిస్తాడు వాళ్ళని. గొడవ పడద్దు అంటాడు, సర్ది చెప్తాడు. చెప్పి గేమ్ లాగా ఆడాలి, గొడవలు పెట్టుకోవద్దు అంటాడు. గెలిచినా ఓడినా పర్లేదు, మనం గెలిచినా పర్లేదు, ఓడినా పర్లేదు, కానీ గొడవలు పెట్టుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఎక్కువ టాకింగ్ ఎక్కువ చేయొద్దు, గేమ్ ఆడాలి అంటాడు. తీసుకెళ్ళిపోయి కూర్చొని బిగ్ బాస్ చూస్తుంటాడు అని సర్ది చెప్తాడు అబ్బాయి. అది కరెక్ట్, నచ్చింది, అది బాగుంది. ఓకే. ఇప్పుడు మీకు సోనియాలో నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే సోనియాలో ఆమెలా ఉండడమే నాకు ఇష్టం. మీకు? అంతే. మీకు సేమ్. ఓకే. సోనియాకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే చెప్పలేం, మరి ఇదే అని చెప్పలేము. అంటే మీకు వచ్చి చెప్పడం జరుగుతుందా, అమ్మా ఇది ఉండు అని? అట్లా ప్రత్యేకంగా ఏం పెట్టుకోదు. ఒక ఆమ్లెట్ చికెన్ అంటే ఈజీగా అయితే కానీ చేయమంటది, అంతేగాని ప్రత్యేకంగా ఇదే ఫుడ్ తినాలని లేదు. ఆమె అన్ని తింటది. ఆమె సాయంత్రం అయితే ఇట్లా వెజ్ అవి ఏమో చేసుకొని తింటది, మధ్యాహ్నం అన్నం తింటది. ఇంకోటి లేకున్నా ఉంటది, మొత్తం ఏం పెట్టకున్నా తినకపోయినా ఉండగలదు. ఇలాంటి టాస్క్ కూడా బిగ్ బాస్ పెడుతుంటారు. ఆకలి అయితే కొద్దిగా ఏదైతే కథం వాటరా అక్కడ ఏముంది ఏది అనేది ఉంటది. కానీ అది ఇప్పుడు అంతకుముందు అయితే ఏం లేకున్నా ఉంటది. అట్లేం లేదు, ఒక రోజు అంతా లేకుండా ఉంటది. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా సోనియా బయటకు వెళ్ళేటప్పుడు ఇది తీసుకురండి నాన్న చిన్నప్పుడు కానీ ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? ఇలాంటి ఫుడ్ తీసుకురండి, న్యూడిల్స్ తీసుకురండి, ఫ్రైడ్ రైస్ తీసుకురండి, ఇట్లాంటివి? అలాంటి న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినదు, బయట వస్తువులు తినదు. బనానాస్ ఇష్టం చిన్నప్పుడు. లిటిల్ ఉన్నప్పుడు బనానాస్ తినేది, బనానా తినేది, తీసుకురామని చెప్పి అదొకటి అడిగేది. అంతే. పెద్ద అయినాక కూడా బయట ఫుడ్ ఏం తినదు, ప్రిఫర్ చేయదు, ఆమె తినదు. హోమ్ ఫుడ్ తింటది. పేరెంట్స్ అంటే ఇష్టం, మంచి ఫుడ్ తింటది, హెల్త్ కాపాడుకోవాలి అని తింటది. అమ్మకి డాడీకి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి అన్ని పిల్లలు మంచిగా చూస్తారు మమ్మల్ని. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తింటది ఎక్కువ, ఇప్పుడు డ్రై ఫ్రూట్సే, అంతేగాని వేరే ఏం తినదు, బయట ఫుడ్ తినదు. ఆశ్రమంలకు పోతుంది ఆమె, మెడిటేషన్కి వెళ్తుంది. అంతకుముందు అదేమంటారు నాకు కొన్ని తెలియ ఆశ్రమంల పేర్లు. రామకృష్ణ కదా, ఇంకొకటి అక్కడ వేరే పోలేదా మేము, అక్కడ పోషంపల్లి కాలు అవేమంటారు ఉపాసన. ఉపాసనలో ఉన్నాము తను నేను. మళ్ళీ ఇక్కడ ఈ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం పోయి వచ్చినాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను తీసుకొని వెళ్ళింది. అసలు లేవరాలేదు, అప్పుడు నడవరాలేదు నాకు. తీసుకొని వెళ్ళి ఆమె కూడా నాతోటి బిజినెస్ వదిలిపెట్టి నాతో ఉంది, అన్ని వదిలిపెట్టి ఉండి నాకు బాగా చేయించి మళ్ళీ ఇంట్లో పడగొట్టినాక ఇది వచ్చింది 1 monthకే. అసలు ఏమైందమ్మా అంటే నాకు మొక్కలు అరిగినాయి అని చెప్పారు అని. అక్కడికి తీసుకపోతే ఆశ్రమంకి తీసుకపోతే బాగైనా. ఇప్పుడు అంతా ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు సోనియా చిన్నప్పుడు అల్లరి చేసేదని, లైక్ వాళ్ళ అన్నల్ని కూడా తనే కొట్టేది అని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు ఎప్పుడన్నా సోనియాని కొట్టడం జరిగిందా? ఆమె చిన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద వాళ్ళు కొట్లాడితే చిన్న పిల్లలప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఇది చేస్తాం. కానీ ఆమె ఒక 7 yearsకి వచ్చినాక ఆమె దెబ్బ కూడా వెళ్ళలేదు. అంతకు ముందు అంటే ఇంకా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళమైనా కొడతాం కదా పేరెంట్స్, అంతే. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి అంటే ఉంటది కదా, బిగ్ బాస్ అంటే ఏంటి మీ దృష్టిలో? బిగ్ బాస్ అంటే ఒక షోనే అమ్మా, రియాలిటీ షో. వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం.
అది అది ఇయ్యాల కాదు, కొన్ని సంవత్సరాల బట్టి వచ్చింది. అట్లాంటి మనలా ఇంకొకటి పెద్ద పెద్ద సెలబ్రిటీ వస్తాయి. మనలాంటి వాళ్ళకు ఆమె పనితీరు, ఆమె చేసిన సేవ తీరు అవన్నీ చూసి ఎవరో వాళ్ళు మనమేం ఫైరప్ చేయలేదు, మనకు కావాలని మనం పోలేదు, పిలిచిచ్చారు మాకు. ఆమె పనితీరు చూసి పిలిచిచ్చారు. మనలాంటి వాళ్ళకి ఇది వచ్చింది అంటే చాలా గ్రేట్. కానీ వచ్చిందని మనం రిటర్న్ చేసుకోవద్దు. కష్టమైన సుఖమైన నేను ఆడతా, నేను గెలుస్తా అనే ఆలోచనతో నా కోసం నేను గెలవను, నా కోసం నేను పోవట్లేదు, నేను చదివించుకునే పిల్లలకు కావాలి నాకు డబ్బులు, నేను చెయ్యాలి, ఏమొచ్చినా వాళ్ళ కోసమే అన్న ఆలోచనతోటి పోయింది. అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న కోసం అని అనలేదు, పిల్లల కోసం అని పోయింది. అవును, అది మాకు గ్రేట్ అనిపించింది. ఒకరికి ఒక టాలెంట్ చూపించేది, లేదంటే ఒకరు నిరూపించుకోవడానికి బిగ్ బాస్ షో అంతే. ఓకే, ఇంకా వంటలు రాని వాళ్ళకు వంటలు వస్తాయి, కోపం రాని వాళ్ళకు కోపం వస్తుంది, ఆట రాని వాళ్ళకి ఆట వస్తుంది. బిగ్ బాస్ అంటేనే ఇది అట్లా అన్ని తెలియని కూడా తెలిసిపోతాయి వాళ్ళకి. మరి సోనియాకి వంట వచ్చా? వంట రాదు, నేర్చుకుంది. ఓన్లీ ఆమ్లెట్, కొన్ని బియ్యం కడిగి అది ఏమంటారు రైస్ కుక్కర్ లో బియ్యం పెట్టుకునేది రైస్, అలాంటిది ఇప్పుడు అన్ని చేసుకుంటుంది. ఇంటి పనులు, వాష్రూమ్స్ క్లీన్ చేయడం కానీ, అసలు ఆమెకు వంట మనిషి ఉంది, వాషింగ్ అన్నిటికీ ఉంది, ఆమె ఇప్పుడు చేసుకుంటాది. పోయేటప్పుడు అదే ఏడ్చిన నేను, బిడ్డ నీకు బాత్రూమ్ కడగరాదు, బిడ్డ నీకు వంట చేయరాదు అంటే, ఎందుకమ్మా చేయాలంటే చేస్తా అని చేస్తా అట్లా. బిగ్ బాస్ హౌస్ కాబట్టి రాకపోయినా నేర్చుకున్నా చేస్తా అని అన్నది. ఇప్పుడు మన సోనియా గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ సేవలు అనేది చేస్తుందని చెప్పేసి అన్నారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సేవలు అంటే మాకు మేము గొప్ప చెప్పుకోవడం కాదు, మా తాత ఉన్నాడు కదా, వీళ్ళ తాత, ఆయన సర్పంచ్గా ఉండే. ఆ ఊరు కొద్ది చిన్న ఊరు, ఆ ఊర్లో పేదోళ్ళు ఎక్కువ, సాకులకి వాళ్ళకి వీళ్ళకు నాకు ఉంది కదా అని ఆయనకు ఒక 100 ఎకరాలు ఉంటే వాళ్ళు అందరికి ఇచ్చాడు. 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు అట్లా ఇచ్చాడు. అప్పటి నుంచి మేము ఏదన్నా ఉంటే మా తాత అంత దానం చేసిండు, మాకు ఇంతే మిగిలి ఇచ్చిండు, 100 ఎకరాలని 20 ఎకరాలు చేసిండు. వీళ్ళు 4 అన్నదమ్ములు, 20 ఎకరాలు ఉంది అంటే మనిషికి 5 ఎకరాలు వస్తుంది 4 అన్నదమ్ములు అంటే. ఇట్లా అని మేము ఫీల్ అయ్యేది. ఫీల్ అయితే ఏమవుతుందమ్మా, ఇంత మంచిగా చేసుకొని పోయిండు కదా తాత, ఇప్పుడు మమ్మల్ని అందరూ పలాని సమయం మనవరాలు, ఆకలి సమయం మనవరాలు అంటే మాకు ఎంత గ్రేటు అని అనేది. అట్లనే ఇంకా ఆమెకు కూడా చేస్తుంటే, భోజరెట్లో చదివినప్పుడు ఆశ్రమం ఉండే. ఆశ్రమంలో పెద్ద ఆయన ఒక ఆయన ఇట్లే అటు వెళ్తారు కదా, బర్త్డే పిడి అయితే పోతే, అమ్మ నువ్వు ఇంత మంచిదాన్ని, ఇంత బాగున్నావు, నీకు ఇంత మంచి ఇంగ్లీష్ ఉంది, మా పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పమ్మా అని అంటే, సరే సార్ చెప్తా అన్నది. ట్యూషన్ చెప్పేది వాళ్ళకి. అప్పుడు డబ్బులు లేవు. తర్వాత వేరే మా ఇంటి దగ్గర చెప్పే వాళ్ళకి డబ్బులు తీసుకుంది, కానీ ఆశ్రమంలో చెప్పే పిల్లలకు డబ్బులు లేవు. అట్లా ఆ డబ్బులు లేకుండా చెప్పేది. అట్లా మంచితనమే ఆమెకు అట్లనే అలవాటు అయిపోయింది. ఒకరు పొగుడుతా అంటే, అమ్మ నేను ఇంత మంచి చేస్తేనే కదా నన్ను పొగుడుతాను అనేది ఇంకా ఇంకా మంచి చేయడం పెట్టింది. చేసిన కొద్ది ఇంకా ఇంకా ఇట్లనే వస్తుంటే, ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అరే రావే నువ్వు వట్టిగా మాకు పెట్టే వదలు ఫుడ్, అక్కడనే ఆశ్రమంలో పెడదాం, పిల్లలు తింటారు, ఎంజాయ్ చేస్తారు అని వాళ్ళకు ఉన్నంత మట్టుకు బిస్కెట్ ప్యాకెట్లా, ఫుడ్డా. ఇంకొకటి తెలుసా, ఎక్కడన్నా డిన్నర్లు అయితే అన్నం అంతా సేకరించి అనాథాశ్రమంలో ఇచ్చి వచ్చేవాళ్ళు. ఒక 4-3 పిల్లలు అర్ధరాత్రి వరకే అది కూడా చేసిండ్రు. అంటే ఇంతకి 1ంటికి ఎట్లా అమ్మ అంటే, మాకేం భయం లేదు అని 3 పిల్లలు బండ్ల వినబోయి అన్నం తెచ్చి ఆశ్రమంలో ఇచ్చి వచ్చేవాళ్ళు. అంటే ఒక ఆడపిల్లకి సాయం చేయాలన్నా ముందుంటారు, హిజ్రాలకి కూడా తోడుగా ఉంది. అండ్ అలాగే చదివించడానికి కూడా పిల్లలకి. అంటే నిజంగా ఇలాంటి పనులు అదేదో క్యాంపింగ్ కూడా చేసిండ్రు అమ్మ. అర్ధరాత్రి అమ్మాయి వెళ్ళకూడదా, అబ్బాయి వెళ్ళాలా అని ఒక క్యాంపింగ్ కూడా చేసిండ్రు. దాంట్లో కూడా ఉంది అలా. నిజంగా ఓకే, ఇప్పుడు మరి ఫైనల్ గా చూసుకుంటే, బిగ్ బాస్ చూసే వాళ్ళకి, సోనియాని సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరూ ఆమె ఆట తెలుసు వాళ్ళకి, ఆమె ఎట్లా ఆడుతుంది, ఆమె ఇంతకు ముందు ఏం చేసింది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ చూసి వాళ్ళు ఆలోచించి, చెడును ఆలోచించకుండా ఆమె మంచితనాన్ని, ఆమె మంచిని గమనించి మీరందరూ ఓట్లేసి గెలిపియాలి అని నేను అదే కోరుకుంటున్నా. అంతే. మీరు? సోనియా ఆట చూసి మీరు బిగ్ బాస్ చూడాలి, జనం అందరూ చూడాలి, చూసి
ఆమె ఎలా ఆడుతుంది చూడండి. ఆమె సేవాభావం గల సోనియా, అవును. జనానికి సేవ చేస్తుంది, అనాథలు అందరికి చేసింది. ఉమ్. ఆమె వాళ్ళ కోసమే బిగ్ బాస్ పోయింది. అడుగులో ఆడడానికి పోయింది. ఉమ్. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి, కానీ నిజంగా చాలా మందికి తెలియదు ఇట్లా సపోర్ట్ చేయాలి. సేవ సేవ చేస్తుంది కాబట్టి సేవాభావం ఉన్న సోనియా సపోర్ట్ చేసి ఓటు వేయాలి, అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను.